గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఏపీలో మాజీ మంత్రి రోజా మీద కేసు నమోదైంది. అంటే ఈ కేసు నమోదవడాన్ని చూస్తుంటే గనక లోకేష్ బాబు చేతిలో ఉన్న రెడ్ బుక్ ఈరోజు ఓపెన్ అయ్యింది అనుకోవచ్చా? అంటే యాక్చువల్గా రోజా గారి మీద ఎప్పుడు మాట్లాడేవాడిని కాదు నేను. ఎందుకంటే ఎక్కడో తెలియని క్రష్ ఉన్నదేమో మరి. అంటే మేము చిన్నోళ్ళం కదా, మేము కరెక్ట్గా మంచి వయసులో ఉన్నప్పుడు ఆవిడ హీరోయిన్ అలాంటిది ఏమో ఉండేదేమో. అంటే మనకు కొన్ని తెలియదు మనకి. ఆవిడ సీతారత్నం గారు అబ్బాయి ఇలాంటి కొన్ని సినిమాలు, సర్పయాగం ఇలాంటి సినిమాల్లో భలే ఉందని అమ్మాయి అనుకునేవాళ్ళం. కళ్ళలో ఎర్రజీర నల్లగా ఉన్నా కానీ నలుపు చేసిన నేరం ఏంటి అని మేము అభిమానించాం. అలాగా తర్వాత ఆవిడ తెలుగుదేశం పార్టీలోకి వచ్చింది. రెబల్ స్టార్గా, ఒక రకంగా రెబల్ స్టార్, ఫైర్ బ్రాండ్ లేడీ అన్నట్టుగా మాట్లాడేది. అబ్బాయి మాట్లాడుతుంది అమ్మాయి, బాగా రాజకీయాల పైకి వస్తుంది అనుకున్నాం. అలాగే ఆవిడ అచీవ్మెంట్, మంత్రి అయింది, 2 సార్లు ఎమ్మెల్యే అయింది. బ్యాడ్ డేట్ అంటే మొదట్లో ఆవిడ నోరు ఫైర్ బ్రాండ్ అనిపించిన ఒక స్థాయి దాటిన తర్వాత స్మెల్ వచ్చేటి మొదలెట్టింది. అంటే ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడడం, కొంచెం తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి లాంటి పనికిమాలినోడికి సపోర్ట్గా, అంటే ఆ మొహం, ఆ ఏడుపు మొహం, ఆ దీనవదనం, ఆ బెత్తర చూపులు, పిచ్చి చూపులు, ఎర్ర చూపులు, ఆ ఎర్రి నవ్వులు చూస్తుంటే ఎవరికన్నా అభిమానం ఉంటుందా? అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వకుండా ఈవిడి అతని కోసం అంత చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాజకీయాల్లో మంత్రి అవకాశం ఇస్తారు, మంత్రులు చేస్తారు, అంత దిగజారిపోయి సపోర్ట్ చేసి ఎదటోళ్ళని కించపరచాల్సిన అవసరం మాత్రం అయితే లేదు. ఇంకా చాలామంది ఉన్నారు కదా అలా మాట్లాడు. వేరే రెడ్లు ఎవరన్నా మాట్లాడారా? ఎవరూ మాట్లాడలేదు. ఈవిడ మాత్రం మాట్లాడింది. దానికి తగ్గట్టుగా ప్రతిఫలం మంత్రి అవకాశం ఇచ్చారు. ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి మొదలెట్టారు. అలాగే మూటలో జాతక ఇంటికి తరలించినట్టుగా స్కామ్ ఏదో బయటకు వచ్చింది. 100 కోట్లు అంటున్నారు. 100 కోట్ల, 150 కోట్ల, 200 కోట్ల అనేటువంటి తేలుతుంది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అవతల చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ₹1 స్కామ్ జరగకపోయినా వాళ్ళ మీద ₹1 ఎస్టాబ్లిష్ చేయకుండా ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని కానీ, నారాయణ గారిని కానీ రకరకాల వాళ్ళు వేధించారు. ఇంటికెళ్ళి తనిఖీలు చేశారు సిఐడిఎల్పై. ఇన్ని రకాలుగా వేధించి వాళ్ళకి ఇన్ఫీరియారిటీ అనమాట. వాళ్ళు దొంగలు, ఎదటి వాళ్ళు దొంగలు అంటారు. ఇదంతటికీ కారణం ఏంటంటే, ఇది అలీబాబా 40 దొంగలు సినిమా వచ్చింది. అంటే ఆ స్టోరీ అరేబియన్ నైట్స్ కథల్లో ఉంటుంది. అలీబాబా 40 దొంగలు, అది చందమామలా అని మా చిన్నప్పుడు చందమామ వచ్చేది, మాసపత్రిక, పిల్లల మాసపత్రిక. అందులో ఇటువంటి కథలో సీరియల్స్ కింద ఉండి. అలాగే అలీబాబా 40 దొంగల కథ సినిమా కూడా వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు, జయలలిత. అందులో ఊళ్ళని కొల్లగొట్టుకొచ్చేసి ఒక నాయకుడు ఉంటాడు, వాళ్ళకు ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో ఈ ఊళ్ళనన్నీ కొల్లగొట్టుకుని వచ్చేసి ఆ డబ్బు అంతా అక్కడ దాచుకుంటూ ఉంటారు. అలాగా ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది గజ దొంగ, ఈ దొంగల మూట వీళ్ళందరూ అనమాట. ఎవరో రోజా గారు, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, A to Z రెడ్లు అందరూ వీళ్ళు దొంగలు. వీళ్ళు ఎన్ని పోగేసే వైజాగ్లో ఉంటాడు ఎంవివి సత్యనారాయణ, ఒక ఎంపీ, మాజీ ఎంపీ. వీళ్ళంతా ఎవడకు దోచిందో ఆడు దోచేసుకుని, ఎవడ దొరికిందో ఆడు దోచేసుకుని వీళ్ళకి వాటా పంపిస్తూ ఉంటాడు. వాటా పంపేయడం, లేకపోతే వీళ్ళు కొంచెం ఉంచుకుని మొత్తం పంపేయడం, ఇలాంటి పని చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు రోజా గారు కొట్టేసిన 100 కోట్ల, 150 కోట్ల, 200 కోట్లు ఎంతైనా కానీ అందులో సింహభాగం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి చేరిపోయి ఉంటుంది. లేదంటే అతను ఒప్పుకోడు. అతను ఈ రాష్ట్రంలో పరిపాలన వదిలేసి ఎవడెంత కొల్లగొట్టేస్తున్నాడో, ఎవడికి ఎంత వచ్చింది, మనకి ఎంత వచ్చింది, ఇదే లెక్కల్లో ఉన్నాడు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి అసలు మాట్లాడొద్దని చెప్పాడంట. ఎవరన్నా ఇరిగేషన్ గురించి మాట్లాడితే, రోడ్ల గురించి మాట్లాడతాం, నీకు ఎందుకే రోడ్ల గురించి, నువ్వు వెళ్తావా రోడ్డు మీద అని అంత దారుణంగా మాట్లాడాడంట. నేను బటన్ నొక్కుతున్నాను, డబ్బులు అడుగుతున్నాయి. వీరప్పని మనకు ఆదర్శం. ఏనుగు దంతాలు, ఏనుగులు చంపేసి ఏనుగు దంతాలు, ఎర్రచందనం చెట్లు కొట్టేసుకుని ఆ దొంగలు అమ్ముకుని ఓ 10 గూడాలను కాపాడుకుని తన చుట్టూరు అడవిలో. ఆ 10 గూడాల మంది వీరప్పని దేవుడి కింద చూస్తూ ఉంటారు, వాళ్ళే రక్షణగా ఉంటారు. ఇక మనకెందుకు అనుకున్నాడు. కానీ ఆగాడా, పైకి పంపించేశారు కదా, పట్టుకున్నారు కదా. అలాగే ఇతను కూడా
అలాంటి అనుభవాలు చరిత్ర చూసి నేర్చుకోకుండా నేను బటన్ నొక్కితే చాలు, కొంతమంది నా వెనకాల ఉంటారు, మిగతా వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, రోడ్లు ఎందుకు నాకు, లేకపోతే అభివృద్ధి ఎందుకు, వాళ్ళకి ఇస్తాం కదా డబ్బులు, ఇప్పటికీ సిగ్గు లేకుండా నేను ఇంత డబ్బులు ఇచ్చాను నాకు ఓట్లు ఏదైతే అనుకుంటున్నాడు. నేను మొదటి నుంచి చెప్పాను, నీ బాబు సొమ్ము ఇస్తే నువ్వు అడగలయ్యా, నువ్వు ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చి నువ్వేదో నువ్వు క్లెయిమ్ చేసుకుంటావు ఏంటని పదే 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 చెప్పాం. వినదగుని ఎవ్వరు చెప్పినా అనేటువంటిది సూక్తి. కానీ ఇతను భోగాలము దాపరించినప్పుడు ఆప్తవాక్యము అరుంధతిని దీప నిర్వాణ గంధము వినరు కనరు మూర్ఖనరు అంటారు. అదే పద్ధతి అవలంబించాడు. భోగాలము దాపరించినప్పుడు అనేటువంటిది కాదు, పోయే కాలం వస్తే ఇంకంతే. ఇక మూర్ఖత్వానికి నమూనా ఇతను అనేటువంటిది స్పష్టం. అతను అనుకున్నదే చేయటం, ఎవడనే ఏదైనా చెప్పడానికి పోతే వాళ్ళ మాట వినకపోవటం. ఉంటారు కదా మంచివాళ్ళు, అందరూ సన్నాసి సలహాదారులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలుసుగా రాళ్ళ దెబ్బలు చెప్పు దెబ్బలు తగులుతారా బాబు, మన వాళ్ళ లోపల దాక్కుంటాడు మనకే తగులుతే అన్న భయం ఉన్నా భయం వల్లన్నా చెప్తాను ట్రై చేస్తారు ఇలా వద్దని. అది వినడం. ఎందుకంటే తివిర ఇసుము నుంచి తైలమ్ము తీయవచ్చు, కోరి కుందేటి కొమ్మును సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపచేయజాలమే అని అదొక ఉంది. అలాగా ఇతనికి ఎవడన్నా చెప్పాలనుకున్నా చెప్పలేడు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు రోజులాంటి వాళ్ళు వీడికి చెప్పడం అనవసరం, వీడి పనికి మనలోడు అని చెప్పేసి వాళ్ళ దారాలు చూసుకుంటారు. ఇతను చెడ్డ ఫలితం దక్కాలి అంటే 4 రూపాయలు సంపాదించుకుందాం, పోనీ చెడ్డ పేరు అలాగే వచ్చింది, ఎలాగో ఓడిపోతాం వీడి దెబ్బకి, అధికారం అనుకోకుండా లక్కీ లాటరీ రోడ్డు మీద డబ్బులు దొరికినాయి, ఇంక 4 రూపాయలు పోగేసుకుందాం అనుకుని ఇంకెక్కడ దొరికితే అక్కడ అడ్డగోలుగా తిరుపతి దర్శనాల్లో కూడా డబ్బులు దొబ్బేసిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. లేకపోతే వీడు రోజు పని ఏంటి తిరుపతి, ఏ పని పడలేదేమని, నీకు ఏం పని, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎమ్మెల్యే మంత్రి, నీవు ఎమ్మెల్యేగా నీ నియోజకవర్గాన్ని చూసుకోవాలి, మంత్రిగా రాష్ట్రంలో చూసుకోవాలి, ఇవన్నీ మానేసి ఆవిడ టూరిజం మినిస్టర్. కడపలో నేను ఒక 2 ఏళ్ల క్రితం హరిత రిసార్ట్స్కి వెళ్ళాను. అంటే టూరిజం కంట్రోల్లో ఉంటాయి, ఏపీ టూరిజం. అంటే ఏపీ టూరిజం వాళ్ళు అంతకుముందు మరి టీడీపీ అయ్యేవాళ్ళు ఆయకులు ఫ్రీ గారు వాళ్ళు బ్రహ్మాండంగా తయారు చేశారు, సిస్టమేటిక్గా బ్రహ్మాండంగా ఫుడ్ గిడ్డు అంత క్వాలిటీ ఇచ్చి రూములు గేమ్లు అని బాగా పెట్టారు. అది ఇంకా కనీసం కంటిన్యూ చేస్తున్నారేమో, కడప కదా వాళ్ళు అడ్డుకోటరు కదా, వాళ్ళు కోట కదా అని వెళ్తే అందులో మీరు తలుపు తీయగానే దబదబదబదమంటే 10 గబ్బిలాలు వచ్చినాయి అతనికి. మొన్న మంజుమల్ బాయ్స్ సినిమాలో చూసిరా, అందులో ఆ గుహలోకి వెళ్ళగానే పలపలపలపలమంటే వచ్చేస్తాం గబ్బిలాలు, అలా వచ్చేసి నీవు 10-12 ఓరు బాబు ఇదేట్రా బాబు, ఇందులో గబ్బిలాలు ఉన్నాయట్రా బాబు అనుకున్నాం. సరే ఇంకో రూమ్లోకి వెళ్ళాడు మా వాడు, ఆ బాత్రూంలోకి వెళ్ళగానే బాత్రూమ్కి వచ్చేసినట్టు ఉంది. బాత్రూంలోకి వెళ్ళి ఆ పైప్ ఏదో ఎప్పపోయేటప్పటికి షాక్ కొట్టేసిందంట. లక్కీగా బయటపడ్డాడు, లేదంటే ఆడు సర్దేసుకుని దుకాణం. అంటే ఎంత దారుణమైన మెయింటెనెన్స్ అంటే ఆ సమాధానం చెప్పేవాళ్ళు లేడు. మేము ఆన్లైన్లో రూములు బుక్ చేసుకుంటే ఎవడరా మీరు అన్నట్టు చూసారు మా ఇంకా. ఇక మామూలుగా కాదు, ఫుడ్ అయితే నోట్లో పెట్టినా లేదు. ఇక ఆ ఊళ్ళో అటు ఇటు పోయి ఎక్కడ తిని పడుకుని ఇంకా 4 రోజులు 3 రోజులు ఉండాలి మేము. ఆ నంది గట్ట అన్నీ వెళ్దాం అనుకున్న మహానంది అయ్యింది. ఇక వద్దురాబాబుని అక్కడికప్పుడు ప్యాకప్ అనుకుని వచ్చేసాం. మొత్తం తిరుపతి వెళ్ళి వచ్చాం, ఆ మూడ్ పోయింది మాకు. అంటే కనీసం వీడికి అప్పచెప్పిన బాధ్యతలు కూడా నిర్వర్తించలేదు. వైజాగ్లో ఫ్లోటింగ్ అది అని, లేకపోతే క్యాసినోలని ఇలాంటివి ఓవర్ యాక్షన్ చేయబోయింది. వీళ్ళు చేతకాని దద్దమ్మలు ఏం చేయగలరండి వీళ్ళు. ఇప్పుడు పవిత్ర సంగమం దగ్గర జలహారతి అనేటువంటిది ఒక రకమైన సుందర అపురూపమైన దృశ్యం. మనసు ఆహ్లాదకరంగా ఉంటే ఆధ్యాత్మిక భావన కలుగుద్ది, మనిషిలో చెడు మీద మంచి విజయం సాధించే భావన కలుగుద్ది మనసుకి. అలాంటివన్నీ మానేసి అక్కడ మందు సీసాలు లేకపోతే ప్యాకెట్లు ఈ రకరకాలంతా. అంటే వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించాలో, ఎంత విధ్వంసం చేయాలో, ఎంత సర్వనాశనం చేయాలో, భవిష్యత్తు ఎంత అంధకారం చేయాలో అంత చేస్తారు. అంటే వీళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత పూర్వం ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు దగ్గులు పిండారీలు ఇలాంటి వాళ్ళు వాళ్ళ మీద పడిపోయి దొరికిన వాళ్ళు దొరికినట్టు నరికేసి ఆస్తులు దోచుకుని ఆడపిల్లలు మానవ భంగం చేసి రకరకాల ఎత్తుకుపోయి కొంతమందిని. సేమ్ వీళ్ళు అంతే. నేను ఇంకా ఆలిబాబా 40 దొంగలు కొంచెం మంచోళ్ళు వాళ్ళకన్నా దారుణంగా తయారయ్యారు. కాబట్టి తప్పించుకోలేరండి. ఎందుకంటే వీళ్ళెవరో కూడా కర్మ విధి ఎలాంటిదంటే నువ్వేం మాట్లాడేవో నీకు అదే వస్తుంది, నువ్వేం చేసేవో అది తిరిగి వస్తుంది. అంతకన్నా దారుణంగా రెట్టింపు 3 రెట్లు 10 రెట్లు వస్తుంది. ఈ విషయం నుంచి రోజా గారు
పూర్తి స్థాయిలో అర్హురాలు శిక్షించడానికి. ఎందుకంటే ఆవిడ పట్ల ఒక మహిళగా కూడా మనం జాలిపడాల్సిన అవసరం లేదు. మా క్రష్ నేను అంటే పాసిబుల్ చూసుకుంటాం మళ్ళీ కావాలంటే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.